తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides TV స్పెషల్ డ్రైవ్. మంచు కుటుంబ వివాదంలో తగ్గని వేడి. తాజాగా మరో ప్రకటన చేసిన మంచు మనోజ్. ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోశారని ఆరోపణ. తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చేందుకు వచ్చిన విష్ణు వెంట మనోజ్ ఇంటికి వచ్చిన మరికొందరు. జనరేటర్లో చక్కెరతో విద్యుత్ సరఫరాకు అంతరాయం. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం. జనరేటర్ పక్కన వాహనాలు ఉన్నాయన్న మనోజ్. అక్కడే గ్యాస్ కనెక్షన్ కూడా ఉందన్న మనోజ్. వెళ్లిపోతూ విష్ణు టీం పనివారిని పంపించి వేసిందని ఆరోపణ. తన దంగల్ కోచ్ను బెదిరించిందన్న మనోజ్. తాను తన కుటుంబ భయంతో బ్రతుకుతున్నట్లు వెల్లడి. మంచు కుటుంబంలో వేడి తగ్గలేదు. చల్లారినట్టే చల్లారి మళ్లీ రాజుకుంటుంది. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. మనోజ్ తాజా స్టేట్మెంట్ అందుకు నిదర్శనం. శనివారం తన ఫ్యామిలీలో చోటు చేసుకున్న ఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆరోపించారు మనోజ్. దీంతో అందరూ సమసిపోయిందని భావించిన సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. మనోజ్ చెబుతున్న ప్రకారం ఆయన సినిమా షూటింగ్లో ఉన్నాను. కుమారుడు స్కూల్లో ఈవెంట్కు ఆయన సతీమణి హాజరయ్యారు. వాళ్ళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇచ్చే నెపంతో సోదరుడు విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయరెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించారు. జనరేటర్లో షుగర్ పోయించారు. దాంతో రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని చెప్పారు. జనరేటర్లకు సమీపంలో వాహనాలు పార్క్ చేసి ఉన్నాయన్న మనోజ్ అక్కడే గ్యాస్ కనెక్షన్ కూడా ఉందని చెప్పారు. విష్ణు టీం ఇంటి నుంచి వెళ్లిపోతూ తన వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేసిందని, తన దంగల్ కోచ్ను బెదిరించిందని ఆరోపించారు. తాను తన కుటుంబ భయంతో బతుకుతున్నట్లు తెలిపిన నటుడు ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నట్లు వెల్లడించారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి మనోజ్ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనపై నటుడు మోహన్ బాబు మరోసారి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధి కొట్టలేదని వివరణ ఇచ్చారు.
జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ను మోహన్ బాబు, మంచు విష్ణు పరామర్శించారు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు. మంచు కుటుంబంలో వేడి తగ్గలేదు. చల్లారినట్టే చల్లారి మళ్లీ రాజుకుంటుంది. తాజాగా మరో వివాదం తెరపైకొచ్చింది. మనోజ్ తాజా స్టేట్మెంటే అందుకు నిదర్శనం. శనివారం తన ఫ్యామిలీలో చోటు చేసుకున్న ఘటన గురించి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. విష్ణు తన ఇంటి వద్ద జనరేటర్లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆరోపించారు మనోజ్. దీంతో అందరూ సమసిపోయిందన్న భావించిన సమస్య మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది. మనోజ్ చెబుతున్న ప్రకారం ఆయన సినిమా షూటింగ్లో ఉన్నారు. కుమారుడు స్కూల్లో ఈవెంట్కు ఆయన సతీమణి హాజరయ్యారు. వాళ్ళ అమ్మ పుట్టినరోజు సందర్భంగా కేకు ఇచ్చే నెపంతో సోదరుడు విష్ణు తన అనుచరులు రాజ్ కొండూరు, కిరణ్, విజయరెడ్డిలతో పాటు కొందరు బౌన్సర్లతో ఇంట్లోకి ప్రవేశించారు. జనరేటర్లలో షుగర్ పోయించారు. దాంతో రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ చర్యతో అగ్ని ప్రమాదం సంభవించే అవకాశం ఉందని చెప్పారు. జనరేటర్లకు సమీపంలో వాహనాలు పార్క్ చేసి ఉన్నాయన్న మనోజ్ అక్కడే గ్యాస్ కనెక్షన్ ఉందని చెప్పారు.
విష్ణు టీం ఇంటి నుంచి వెళ్లిపోతూ తన వద్ద పనిచేసే వారిని అక్కడి నుంచి పంపించేసిందని, తన దంగల్ కోచ్ను బెదిరించిందని ఆరోపించారు. తాను తన కుటుంబం భయంతో బతుకుతున్నట్లు తెలిపిన నటుడు ఈ ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నట్లు వెల్లడించారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి మనోజ్ ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనపై నటుడు మోహన్ బాబు మరోసారి స్పందించారు. తాను ఉద్దేశపూర్వకంగా మీడియా ప్రతినిధిని కొట్టలేదని వివరణ ఇచ్చారు. జర్నలిస్టులకు క్షమాపణ చెప్పారు. ఆదివారం సాయంత్రం సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ను మోహన్ బాబు, మంచు విష్ణు పరామర్శించారు. ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పారు. రైట్, ఇవి డ్రైవ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.